హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ కర్రీ అండి. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడుక్కొని ఇలా 4 చీలికలుగా చేసుకోవాలండి, చివరి దాకా కాకుండా మధ్యలోకి. తర్వాత మసాలాకు రెడీ చేసుకుందామండి. ముందు 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి రెండు కొంచెం దూరగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుతుంటే కమ్మగా వాసన వస్తుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత చూడండి, ఇలా వేగాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకొని ఇవి కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి కూడా చాలా మంచివి అండ్ కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి కుడకండి, దాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేయించుకుంటే స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా తొందరగా మెదుగుతుంది. సో ఈ 3 వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత నువ్వులండి, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. అలాగే ఈ నువ్వులు కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించితే మాడిపోతాయి. ఈ నువ్వులు కూడా ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ ఉంటాయండి ఇందులో. సో కంపల్సరీ యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొన్ని 5-6 జీడిపప్పులు ఇట్లా ఫుల్వే వేస్తున్నానండి నేను. దీనివల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసి కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అండ్ కూరలో ఉడకడం వల్ల ఫ్లేవర్ కూడా కూరకు మొత్తం వస్తుందండి. అండ్ ఇది కూడా కళ్ళకి, జుట్టుకి చాలా మంచిది. ప్రతి కూరలో ఇలా తాలింపులో వేసేసుకోండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మనకి. కొంచెం కలుపుతూ ఉండండి. అలా ఇలా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఈ ఉల్లిపాయలకి యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసి బాగా ఒకసారి నూనెలో మొత్తం కలిసేట్టు కలపండి. కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇందులో కర్రీలో టోటల్గా 3 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు పడుతుంది, కానీ 1 టీ స్పూన్ ఫస్ట్ వేయాలండి. 3 టీ స్పూన్లు ఒకటేసారి వేస్తే ఈ దొండకాయలకి పట్టుకొని దొండకాయలన్నీ ఉప్పుగా అయిపోతాయండి. సో దొండకాయలకు సరిపోయేంత మటుకే 1 టీ స్పూన్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఈ దొండకాయలు మగ్గేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయండి కదండి, అవన్నీ ఒక మిక్సీలో వేసుకొని ముందు బాగా పౌడర్ చేసేసేయాలి. పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ షాహీ జీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని మిరియాలండి, 4-5 మిరియాలు, ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. అంటే మనం తర్వాత మళ్ళీ గరం మసాలా అనేది యాడ్ చేయను నేను, ఇందులోనే వేసేసేయాలి. చూడండి, సగం వరకు మగ్గిపోయాయండి ఈ దొండకాయలు. మళ్ళీ ఒకసారి అంతా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కర్రీనంతా ఒకసారి కలిపేసేయాలండి. తర్వాత 2 టీ స్పూన్లు కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఇది 1/2 కేజీ కాబట్టి 2 టీ స్పూన్ల కారం పడుతుందండి. ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ కారం, ఉప్పు అన్నీ కూడా బాగా ముక్కలకు పట్టేట్టు పట్టించేసేయండి దొండకాయలకి.
తర్వాత మనం మిక్సీ బౌల్ కడిగిన వాటర్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేసేసుకోండి. చూడండి ఇలాగా యాడ్ చేసేసి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అది కూడా ఈ కర్రీలో వేసేసేయాలి. ఇలా వేసేసేయండి. వేసి బాగా కలిపేసేయాలండి. ముందుగానే చింతపండు పులుసు వేయకూడదండి. ఇలా మసాలా వేసిన తర్వాత బౌల్ కడిగిన వాటర్ కూడా వేసిన తర్వాత అందులో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం మనం చింతపండు రసం యాడ్ చేస్తే దొండకాయలన్నీ పుల్లగా అయిపోయి టేస్ట్ ఉండదండి. సో ఎప్పుడైనా సరే మసాలా వంకాయ వండినా కూడా ఫస్ట్ పులుసు యాడ్ చేయొద్దండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు అందులో ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేస్తే కర్రీ మనకు టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. చిన్న కప్ ఇది, పులుపు కరెక్ట్గా సరిపోతుంది మనకి. పులుసు వేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసేయండి. మనం విజిల్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అడుగు మాడిపోకుండా ఉంటుందండి. మనకు ఎంత వాటర్ ఎసెన్షియల్ అవుతుందో అంత పోసేసుకోవాలి. కొంచెం గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది మనకి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే దొండకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసాయండి. మూత తీసి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా చక్కగా ఫ్లోట్ అయింది పైన. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిందంటే మనకు దొండకాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయని అర్థం అండి. చూడండి లోపల నుంచి కలపండి, ఎంత బాగా కనిపిస్తుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది జొన్న రొట్టె, చపాతీ, అన్నంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెడితే మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన దొండకాయ మసాలా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.